ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వీడియోస్ ఎడిట్ చేయడానికి డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తాం కదా. నేనైతే వీడియోస్ ఎడిట్ చేయడానికి కైన్మాస్టర్ యాప్ యూజ్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో మనకి కైన్మాస్టర్లో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, ఆ టెక్స్ట్కి యానిమేషన్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి అనేది మీకు చెప్పబోతున్నాను. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ గ్రోత్. ఫస్ట్ కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయిపోయిందండి కైన్మాస్టర్. సో మనకి ఇక్కడ క్రియేట్ న్యూ కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మీడియా అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు, ఐదర్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన ఫోల్డర్స్లో ఉన్న ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఇమేజ్ అసెట్స్ కైన్మాస్టర్లో యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. సో క్లిక్ ఆన్ రాంగ్ మార్క్. సో మనకి ఓపెన్ అయిపోయింది కదా. సో ఇది ప్లే హెడ్. సో దీన్ని ఎంతవరకైనా ఈ బ్యాక్గ్రౌండ్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనము రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో ఇవన్నీ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, మీడియా, ఆడియో, రికార్డింగ్ అండ్ నెక్స్ట్ లేయర్. సో ఈ ఆప్షన్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను. సో ఇక్కడైతే ప్రస్తుతానికి రికార్డింగ్ అనేది మనము ఆడియో రికార్డ్ చేయడానికి యూజ్ అవుతుంది కైన్మాస్టర్లో. నెక్స్ట్ ఆడియో అనే ఆప్షన్ వచ్చేసి మనము సో ఈ రికార్డెడ్ వాయిసెస్ ఏమైనా ఉన్నా కానీ మన ఫోల్డర్లో ఉన్న సాంగ్స్ ఇవన్నీ ఏమైనా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. సో మీడియా అనేది మనకి ఫైల్స్లో ఉన్న ఇమేజెస్, వీడియోస్ ఏమైనా యాడ్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ లేయర్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇందులో కూడా మీడియా అనే ఆప్షన్ ఉంటుందండి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యూజ్ చేయొచ్చు. ఎఫెక్ట్స్, స్టిక్కర్స్ అండ్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇలా అనమాట. సో ఫస్ట్ ఈరోజైతే ఈ వీడియోలో మనం టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ లేయర్స్ పైన క్లిక్ చేసేయండి. ఇందులో వచ్చేసి టెక్స్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, క్లిక్ చేద్దాము. సో ఇక్కడ ఏదైనా ఒకటి టెక్స్ట్ టైప్ చేయండి. నేనైతే సూపర్ బాస్ క్రియేషన్స్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. టైప్ చేశాను. సో క్లిక్ ఆన్ ఓకే. సో మనకి ఇలా అయితే వచ్చేస్తుంది మన టెక్స్ట్. సో ఇది వైట్ కలర్లో ఉంది కదా, మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఈ డబుల్ హెడెడ్ యారో కనబడుతుంది కదా, సో ఒకటి కర్వ్లో ఉంది, ఒకటి స్ట్రైట్ లైన్లో ఉంది. స్ట్రైట్ లైన్లో అయితేనేమో సైజ్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కర్వ్డ్ లైన్ వచ్చేసి మనకి సో రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ మనము ఈ టెక్స్ట్కి ఒక ఫాంట్ స్టైల్ ఇచ్చేద్దాము. ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. ఇది ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవడము. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఆండ్రాయిడ్, డిస్ప్లే అండ్ లాటిన్. సో ఆండ్రాయిడ్లో అయితే ఇలాంటి ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ డిస్ప్లే ఆప్షన్ అయితే మనకి ఇలాంటి ఫాంట్ స్టైల్ వస్తుంది. లాటిన్ సెలెక్ట్ చేస్తే ఇలా డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆండ్రాయిడ్లోకి వెళ్ళి నేనైతే నోటో, సెరిఫ్, బోల్డ్, ఇటాలిక్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత రాంగ్ మార్క్ పైన క్లిక్ చేయండి. మనకైతే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీని సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కలర్ ఇస్తాను. మనకి వైట్ కలర్లో ఆప్షన్ కనబడుతుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి, అది కలర్స్ అనమాట. సో నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ రైట్ మార్క్ అగైన్ హియర్. సో మనకి రెడ్ కలర్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్నీ యానిమేషన్ ఎఫెక్ట్స్ అండి. చూడండి, ఇన్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఒపాసిటీ, బ్లెండింగ్, టెక్స్ట్ ఆప్షన్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ టెక్స్ట్కి మనం ఇచ్చే ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇన్ యానిమేషన్ చూద్దాము. ఇలా మనము కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రైట్ మార్క్ పైన క్లిక్ చేసుకోవాలి. అలా అయితే మనకు కలర్ యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఏమైనా చేంజెస్ చేయాలంటే మనం ఫస్ట్ ఏదైతే ప్లే హెడ్ ఉందో దానిపైన క్లిక్ చేస్తే మనకి అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. లేదు అంటే డైరెక్ట్ వెళ్ళి ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేసినా కూడా మనకి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఇన్ యానిమేషన్ చూద్దాము. సో ఇన్ యానిమేషన్ అంటే ఇందులో ఆప్షన్స్ చూడండి చాలా ఉన్నాయి. మనకి టెక్స్ట్ అనేది ఎలా ఎంట్రీ ఇవ్వాలి అనేది అనమాట. సో నేను ఫస్ట్ పాప్ అని సెలెక్ట్ చేస్తున్నా, చూడండి అలా వస్తుంది. ఫేడ్ అంటే చూడండి ఎలా వస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, స్కేల్ అప్. చూసారా, ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే టెక్స్ట్ ఎంట్రీలో ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఏదో ఒకటి మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ స్లైడ్ అప్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ రైట్ మార్క్.
ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి ఒకసారి. టెక్స్ట్ అనేది అలా వస్తుందన్నమాట ఎంట్రీ. సో నెక్స్ట్ దీనికి అవుట్ యానిమేషన్ ఎగ్జిట్ ఎలా అవ్వాలో కూడా మనము ఇచ్చుకోవచ్చు ఆప్షన్. సో అవుట్ యానిమేషన్ క్లిక్ చేస్తున్నాను చూసారా. సో ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నేను వచ్చేసి ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, స్నాప్ డౌన్. సో చూసారా, స్నాప్ డౌన్ మనకి ప్రివ్యూ కనబడుతుంది మనం ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు. సో మన రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తేనే అది అప్లై అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో ప్లే హెడ్ అనేది ఎలా అవుతుందో. ఐఎమ్ ప్లేయింగ్, ఎంట్రీ అలా అయిపోయింది, ఎగ్జిట్. చూసారు కదా, అలా వస్తుందన్నమాట యానిమేషన్. సో నెక్స్ట్ ఈ టెక్స్ట్కి ఓవరాల్ యానిమేషన్ ఇస్తాను. అంటే మనకి టెక్స్ట్ ఈ వీడియోలో ప్లే అవుతున్నంతసేపు ఎలా డిస్ప్లే అవ్వాలి అన్నమాట. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, పల్స్, జిట్టర్, ఫౌంటైన్, రింగ్ ఇలా అనమాట. సో నేను ఫస్ట్ పల్స్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. టెక్స్ట్ డిస్ప్లే ఎలా అవుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు నేను రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తాను. ఇది ప్లే అవుతున్నంతసేపు అలా పల్స్లా ఉంటుంది చూసారా. సో అలా డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రొటేట్ అండ్ మిర్రరింగ్ అండి. రొటేట్ అండ్ మిర్రరింగ్, రొటేట్ అంటే మీకు తెలుసు కదా, టెక్స్ట్ని ఎలా రొటేట్ చేసుకోవడం అనేది. సో ఈ ఆప్షన్ ఇలా యూజ్ చేశాను నేను. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి. సో ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట. సో ఈ మిర్రరింగ్ ఆప్షన్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్లా మనకి డిస్ప్లే అవుతాయి కదా, మిర్రర్ ఇమేజెస్. సో అలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి సెలెక్ట్ చేస్తాను చూడండి. సో ఇలా మిర్రర్లో ఎలా అయితే మనకి విజిబుల్ ఉంటుందో అలా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇది ఎడిటింగ్లో మనకి రాంగ్ చేశాను అనుకున్నప్పుడు మనకి ఇక్కడ అండు ఆప్షన్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కింద అండు ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి నార్మల్గా ప్రీవియస్ది ఏదైతే ఎడిట్ అవుతుందో అది డిలీట్ అయిపోతుంది. ఇన్యానిమేషన్లో మనం టెక్స్ట్కి ఫస్ట్ స్పీడ్ అనేది మనము విజిబుల్ చేయొచ్చు. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఇన్యానిమేషన్లో నేను ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద ప్లే హెడ్ కనబడుతుంది 0.5, 1, 1.5 అనేది స్పీడ్ అన్నమాట. సో ఎంత స్పీడ్లో డిస్ప్లే అవ్వాలనేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు 1 ఉంది. సో చూడండి 0.5 పెడతాను, ఇది అంత ఫాస్ట్గా డిస్ప్లే అవుతుంది అన్నమాట. క్లిక్ ఆన్ రైట్ మార్క్. సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్లోగా చేయొచ్చు, స్పీడ్ని మనము ఫాస్ట్గా కూడా చేయొచ్చు. నేను 2 పెట్టేస్తాను, ఇది చాలా స్లోగా వస్తుంది. సో చూడండి ఒకసారి ప్లే చేస్తాను, చూసారా ఎంత స్లోగా వస్తుందో. సో ఇలా అనమాట. అవుట్ యానిమేషన్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లే హెడ్ ఉంటుంది, దానికి స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనము రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్ ఆప్షన్ అండి. సో మనకి టెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 2 లైన్స్ టైప్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ సూపర్ బాస్ క్రియేషన్స్ ఉంది కదా, నేను ఇందులో ఏదైనా ఎడిట్స్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ కీబోర్డ్ పైన క్లిక్ చేస్తాను, పైన ఫాంట్ స్టైల్ పైన ఉంది కదా. సో వచ్చేసి నేను ఇక్కడ వెల్కమ్స్ యూ అని టైప్ చేస్తాను. సో క్లిక్ ఆన్ ఓకే. సో మనకి ఇలా డిస్ప్లే అయిపోయింది కదా, 2 లైన్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్తాను. సో చూడండి, సో మనకి ఈ ఆప్షన్స్ అయితే ఫస్ట్ రోలో ఉన్న 3 ఆప్షన్స్ మనకి టెక్స్ట్ అలైన్మెంట్కి సంబంధించినవి అనమాట. అంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలా టెక్స్ట్, మిడిల్లోనా, రైట్ సైడ్లోనా డిస్ప్లే అవ్వాలా అనేది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ అనమాట, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చూసారుగా. నెక్స్ట్ ఇది మిడిల్ అలైన్మెంట్ అనమాట, సెంటర్లో ఉంటుంది అనమాట. సో రైట్ సైడ్ నుంచి మనకి ఇది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూ అనే సింబల్ అని చూసారా, అది అండర్లైన్ సింబల్ అనమాట, టెక్స్ట్కి అండర్లైన్ ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యారో మార్క్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ని బాటమ్ నుంచి అప్ నుంచి అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్ ద మిడిల్లో మనకి సెట్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి క్యారెక్టర్ అండ్ లైన్ కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే మనం దీన్ని ప్లే హెడ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు సో క్యారెక్టర్కి స్పేస్ ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట, చూసారా ఇలా. నెక్స్ట్ వచ్చి లైన్ అంటే ఏంటంటే లైన్ స్పేసింగ్ అనమాట, లైన్కి మిడిల్లో స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా అనమాట, ఇలా. సో ఓకే, తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయొచ్చు. సో ఇదండి టెక్స్ట్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్లైన్. సో అవుట్లైన్ ఏంటంటే మనకి టెక్స్ట్ పైన చూడండి, నేను అవుట్లైన్ ఎనేబుల్ చేస్తున్నాను. సో చూడండి మనకి బ్లాక్ కలర్ అవుట్లైన్ వచ్చింది చూసారా.
సో కింద ఎనేబుల్ అనే ఆప్షన్ కింద మనకి బ్లాక్ కలర్ కనబడుతుంది కదా, సో ఆ కలర్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. నేను బ్లూ కలర్ ఇస్తున్నాను. చూడండి, కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ రైట్ మార్క్. చూడండి, మనకి అవుట్లైన్ ఇలా వచ్చేసింది బ్లూ కలర్లో. సో నెక్స్ట్ అవుట్లైన్ విడ్త్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కింద వెయిట్ ఆప్షన్ కనబడుతుంది కదా, నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో చూసారా, అలా చేంజెస్ అవుతాయి అన్నమాట. సో క్లిక్ ఆన్ రైట్ మార్క్. సో నెక్స్ట్ షాడో ఎఫెక్ట్స్ అండి. షాడో అంటే నెక్స్ట్ టెక్స్ట్ వెనకాల మనకి ఆ టెక్స్ట్ షాడో కనబడుతుంది. దీన్ని ఎనేబుల్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మనకి షాడో కలర్ లేదు. సో షాడో కలర్ కింద సెలెక్ట్ చేస్తున్నాను నేను ఎల్లో కలర్ని. సో చూడండి, ఎంత డిస్టెన్స్లో మనకి డిస్ప్లే అవ్వాలి షాడో అనేది చూడండి ఒకసారి. మనకి డిస్ప్లే అవుతుంది వెనకాల కలర్లో. సో నెక్స్ట్ వచ్చేసి యాంగిల్. సో ఈ కలర్ మనకి విజిబుల్ లేకపోతే రెడ్ కలర్ కాదు, థిక్ గ్రీన్ కలర్ యూజ్ చేస్తాను. చూడండి ఒకసారి. సో నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. కింద షాడో అనేది మనకి గ్రీన్ కలర్లో ఇంక్రీజ్ అవుతుంది చూసారా. సో యాంగిల్ వచ్చేసి చూడండి, యాంగిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను కలర్ చేంజ్ చేస్తాను, అది కనపడట్లేదు. ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుందాము, బ్లూ కలర్. సో ఇప్పుడు చూడండి, విజిబిలిటీ అవుతుంది చూసారా, వెనకాల టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఏ యాంగిల్లో అంటే ఆ యాంగిల్లో మనకి యాడ్ చేసుకోవచ్చు. షాడో అనేది ఇలా క్లిక్ అవుతుంది. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గ్లో. టెక్స్ట్ గ్లో అవుతుంది అన్నమాట. సో మనకి ఫస్ట్ షాడో తీసేస్తాను, అదైతే మీకు కరెక్ట్ క్లియర్ కట్గా మనకి ఐడియా వస్తుంది. షాడో డిజేబుల్ చేశాను. షాడో మనకు అవసరం లేదనుకుంటే మళ్ళీ ఎనేబుల్ని క్లిక్ చేస్తే అది డిజేబుల్ అవుతుంది. క్లిక్ ఆన్ రైట్ మార్క్. సో ఇప్పుడు వచ్చేసి షాడో, సో గ్లోకి వెళ్దాము. సో గ్లో అయితే ఎనేబుల్ చేస్తున్నా చూడండి. సో గ్లో అవుతుంది టెక్స్ట్. సో ఏ కలర్లో మనకి గ్లో అవుతుందో చూసారా, పైన గ్లో అనేది కరెక్ట్గా ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ అది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఈ ఆప్షన్ చూసారా, స్ప్రెడ్ ఆప్షన్. సో నెక్స్ట్ సైజ్, ఏ సైజులో మనకి గ్లో అవ్వాలి ఇలా అన్నమాట. టెక్స్ట్ గ్లోయింగ్ ఇలా ఇవ్వచ్చు. సో క్లిక్ ఆన్ రైట్ మార్క్. ఇలా టెక్స్ట్కి మనకి గ్లోని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. సో ఈ టెక్స్ట్కి వెనకాల మనకి ఈ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే మనం బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాము. దీన్ని ఎనేబుల్ చేస్తాను నేను. చూడండి ఒకసారి, మన టెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడికి వరకు ఎండ్ అయిందో అక్కడి వరకు మాత్రమే బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా కలర్లో. సో దాని కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఎనేబుల్ అనే ఆప్షన్ కింద మనకి కలర్ ఆప్షన్ ఉంటుంది కదా, సో దాని దగ్గరికి వెళ్ళి ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ రైట్ మార్క్. చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫుల్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇదేంటంటే మనకి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఓన్లీ టెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో డిస్ప్లే అవుతుంది. ఫుల్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తే టోటల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది చూసారా, టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ అయిపోతుంది. సో ఇది మనకు అవసరం లేదు అనుకుంటే మళ్ళీ డిజేబుల్ చేసేసుకోవచ్చు. క్లిక్ ఆన్ రైట్ మార్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ అండి. ఒపాసిటీ మనకి 100% సెట్ చేసేసి ఉంటుంది డైరెక్ట్గా. సో నెక్స్ట్ వచ్చేసి సీజర్స్ ఆప్షన్స్ కనబడుతుంది కదా, సో మనకి ఏంటంటే ఫస్ట్ ముందు ఈ ప్లే హెడ్ని మనము ఈ టెక్స్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిస్ప్లే అవ్వాలో కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ నుంచి మనకి నేను ఈ ప్లే హెడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. సో రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. నేను వెల్కమ్స్ యూ తర్వాత నాకు ఒక కొంచెం గ్యాప్ ఇచ్చేసి అక్కడ నుంచి నాకు ఈ డిస్ప్లే అవసరం లేదు అనుకుంటాను అనుకోండి. సో దానప్పుడు ప్లే హెడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సీజర్ సింబల్ పైన క్లిక్ చేయాలి. మనకి 3 ఆప్షన్స్ కనబడతాయి. ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అంటే లెఫ్ట్ సైడ్, ఎప్పుడైతే ప్లే హెడ్ ఎక్కడైతే స్టాప్ అయిపోయి ఉందో నాకు అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ట్రిమ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ప్లే హెడ్, ప్లే హెడ్ ఎక్కడైతే ఉందో దానికి రైట్ సైడ్ పార్ట్ అనేది మనం ట్రిమ్ చేసుకోవచ్చు. స్ప్లిట్ ఏ ప్లే హెడ్ ఆప్షన్ అంటే ఏంటంటే మనం ప్లే హెడ్ని 2 ప్లే హెడ్స్గా స్ప్లిట్ చేయొచ్చు అనమాట. సో నేను ఫస్ట్ స్ప్లిట్ చేస్తాను చూడండి. ఇప్పుడు వెల్కమ్స్ యూ తర్వాత నాకు వచ్చేసి కొంచెం గ్యాప్ తీసుకొని నేను స్ప్లిట్ ఏ ప్లే హెడ్ అంటాను చూడండి. దానిపైన క్లిక్ చేసి స్ప్లిట్ ఏ ప్లే హెడ్ అనండి. చూడండి, ఇప్పుడు నాకు రైట్ క్లిక్ మార్క్. చూడండి, నాకు 2 ప్లే హెడ్స్ డిస్ప్లే అయిపోయాయి. సో నేను ప్లే చేస్తున్నాను చూడండి, ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనకి ఈ ఆప్షన్ మళ్ళీ అవసరం లేదు అనుకుంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో అండో ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు
ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ప్లేడ్ అన్నాను. చూడండి మళ్ళీ సీజర్స్ పైన క్లిక్ చేశాను. సో నేనున్న ప్లేస్ నుంచి నాకు లెఫ్ట్లో నేను డిలీట్ చేయాలనుకోండి. సో ట్రిమ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని చెప్పేసి అంటాను. ఇప్పుడు డిలీట్ అయిపోయింది చూసారా. సో ఇలా నెక్స్ట్ వచ్చి ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ప్లేడ్ అంటే చూడండి నేను ఇప్పుడు ప్లే హెడ్లో ఇలా ఉన్నాను. సో వచ్చేసి ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ప్లేడ్ అంటే రైట్ సైడ్ నుంచి మనకి ప్లే హెడ్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇలా ఆప్షన్ చేసేసుకొని క్లిక్ ఆన్ రైట్ మార్క్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఇలా టెక్స్ట్కి మనం ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, గ్లోయింగ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ యానిమేషన్స్ మనకి కైన్మాస్టర్లో ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్ కైన్మాస్టర్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.